హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి. ఇక్కడ చూస్తున్నట్లయితే క్యాప్సికమ్ గురించి ఈరోజు చెప్తానండి. మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా క్యాప్సికమ్ కర్రీ చేసుకోవాలంటే ఈ తేడాలను గమనించి క్యాప్సికమ్ తెచ్చుకొని మీ కూరను మరింత రుచికరంగా చేసుకోండి. ఈ క్యాప్సికమ్కి చూసారంటే 3 బుడపల్లాగా ఉన్నాయి. అంటే ఇది మగ క్యాప్సికము. దీంట్లో గింజలు తక్కువగా ఉంటాయి. చూసారు కదా, దీనికి వచ్చేసి 4 బుడపల్లాగా ఉంది. ఇది వచ్చేసి ఆడ క్యాప్సికమ్ అండి. దీంట్లో గింజలు ఎక్కువగా ఉంటాయి, కొంచెం తీయగా ఉంటుంది. దీన్ని మీరు సలాడ్స్ లేకి వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ 3 బుడపలు ఉన్నాయని చెప్పాను కదండి, అది వచ్చేసి కర్రీస్లోకి వాడుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్ ఎలా కట్ చేసుకుంటే నీట్గా గింజలను తీసేయచ్చో కూడా ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. దాన్ని కూడా ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఈలోపు మీరైతే సింప్లీ తేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.